హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు కదా. పండగ వెళ్ళిపోయింది. పండగ పాపలు తింటా చల్లగా బలిగా ఉందండి వాతావరణం. మరి ఈరోజు రావు గారి రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు? కొంత జంతుకులు తింటా మాట్లాడుకుందాం. ఎవరు బాబు? ఇదిగో నేను చూసేలోపు చెప్పడం మర్చిపోయిన వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జంతుకులు బలిగా ఉన్నాయండి. ఎవరు బాబు? ఓహో, లాయర్ అవుతారు విత్తన అంబటిని మరి గెట్ అవుట్ అన్నారేమో తెలియదు, కానీ తర్వాత వచ్చి ఏం జరిగిందో చెప్పలేదు. ఇప్పుడు మళ్ళీ నల్లకోట పక్కన ఎట్టేసి తెల్లపావురులాగా జగన్ చక్కెర వేసుకుని మరీ వచ్చాడు అంబటి. ఇదిగో రాంబాబు పేరుని నాని ఏమైనట్లు? కొడాలి నాని వంశీ ఊసేలేదేటి? శ్రీరెడ్డి పోసాని అంటే దండం ఎట్టి పక్కకు తప్పుకున్నారనుకో. మిగిలిన నేతలంతా ఎట్టిపోయినట్లు అబ్బాయి. సకల శాఖ మాత్యులుగా కీర్తించబడిన సాధ్యలవారు ఎక్కడా? ఎప్పుడు చూడు దిష్టి పిడత మోకం వేసుకుని ఆపశుకునాలు చెప్పి భూసోళ్ళకి నువ్వు తప్ప ఇంకెవరు లేరా? మీడియా ముందుకు ఒక్కడు కూడా రావడం లేదు. నువ్వేమో డైలీ రోజా వారానికి ఒకసారి, ఆ తారి డబ్బా పోతున్న మహేష్ గారు నెలకోసారి, ఆ కోడిగుడ్డు మాజీ మంత్రి అమరం 2 నెలలకు ఒకసారి కనిపిస్తూ ఉన్నారు. జగన్ రెడ్డి అంటే ప్యానం ఇచ్చే ఆ బ్యాచ్ ఎటుపోయింది? సరే నువ్వు వచ్చావుగా, గంగిరెద్దుల డ్యాన్సులు గట్రా చేయకుండా మ్యాటర్ ఏంటో చెప్పు. పెదకూరపాడు శాసనసభ్యులుగా పనిచేసినటువంటి శంకర్రావు గారి ఆఫీస్ మీద, అంటే ఆఫీస్ అంటే పెదకూరపాడులో కాదు, ఆయనకి గుంటూరులో కూడా ఒక ఆఫీస్ ఉంది. ఎందుకంటే పెదకూరపాడు గుంటూరుకి చాలా యాక్సెసిబుల్గా ఉంటుంది కాబట్టి ఆయన పెదకూరపాడుతో పాటుగా గుంటూరులో కూడా ఒక ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఓహో, నువ్వు ఈ సుకన్యతో సెన్నెళ్ళు గుంటూరులో పెట్టినట్లు సదరు పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కూడా ఓ సెటప్ రెడీగా పెట్టేసుకున్నాడు అనమాట. నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? నీకేనా? ఆయనకు ఉండకూడదా సెకండ్ సెటప్? ఆ ఆఫీస్ మీదకు ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొందరు వ్యక్తులు, వాళ్ళు ఖమ్మంపాడుకు సంబంధించినటువంటి వ్యక్తులని వాళ్ళందరూ గుర్తించారు. వాళ్ళు వచ్చి ఫ్లెక్సీలు చించి శంకర్రావు గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి బూతులు తిట్టి, మధ్యలో వచ్చినటువంటి వారి మేనేజర్ నరేందర్ని హెడ్ ఇంజరీ చేసి, అతను కూడా సీరియస్గా ఉంది, హెడ్ ఇంజరీ చేసి వాళ్ళ డ్రైవర్ని గూడి మీద కొట్టి కాసేపు ఒక బీభత్సాన్ని ఆఫీస్ ముందు సృష్టించి పోలీసు వచ్చే సమయానికి సర్దుకునే ప్రయత్నం చేశారు. పోలీసు వచ్చే సమయానికి కూడా కొంతమంది అక్కడ ఉన్నారు. ఈ వచ్చిన వాళ్ళు కాక మళ్ళీ రోడ్డు మీద కూడా కారులో కొంతమంది ఉండి వీళ్ళందరినీ పంపించారనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది. సీసీ ఫుటేజీలు కూడా కరెక్ట్గా తీస్తే వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. ఇదిగో అంబటే ఫ్లెక్సీలు సింపారనో, బ్యానర్లు తగలెట్టేశారనో కేసులు పెట్టే రోజులు పోయాయి. మీరు నేర్పిన విద్యే సుకన్యవదన అంటున్నారు జనం. మీరు ఏకంగా చంద్రబాబు ఇంటి మీదకే దాడికి ఎగబడ్డారు, మర్చిపోయారా? నువ్వు ముందు సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి రాకపోతే ఎట్టా రాంబాబు? కాసేపేమో పోలీసులు వచ్చేసరికి అందరూ సర్దుకున్నారంటావు, మరి కాసేపేమో కొంతమంది ఇంకా ఉన్నారంటావు, కాసేపేమో కారులో ఉండి జనాన్ని తోలేరంటావు. గాడికో మాట మాట్లాడితే అట్ట 30 ఏళ్ల సీనియర్వి రాజకీయాల్లో నువ్వే ఇట్ట తాడి తమ్మి లేని మాటలు మాట్లాడితే పద్ధతిగా ఉంటుందో చెప్పు. ఒక మోటార్ సైకిల్ని ఈ వచ్చిన వాళ్ళు వదిలేసి బాగా తాగి ఉన్నట్టున్నారు. దానిలో ఒక మందు బాటిల్ కూడా ఉంది, అంటే మామూలు దానిలో మందు పోసుకున్న బాటిల్, అది కూడా వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇప్పుడు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి 7 మాసాలు నిండిపోయింది. రాష్ట్రంలో చాలా అరాచకాలు చేశారు. చాలా మంది మీద కేసులు పెట్టారు, కొట్టారు, ఇళ్ల మీదకి వెళ్ళారు, దాడులు చేశారు. ఇవన్నీ జరిగాయి. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయని అనుకుంటున్నాం. ముఖ్యంగా పెదకూరపాడు నియోజకవర్గం హిస్టరీ ఒకసారి చూసినట్లయితే
ఇప్పుడు తగాదాలు ఉన్నటువంటి ఫ్యాక్షన్ ఉన్నటువంటి విలేజెస్ కావు అవి. ఏదో ఎన్నికలప్పుడు కాసేపు ఏదైనా ఉన్నా ఎన్నికల తర్వాత అందరూ ప్రశాంతంగా ఇంతకుముందు ఉన్నటువంటి కొమ్మలపాటి శ్రీధర్ గారు కానీ అంతకుముందు కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ వీళ్ళందరూ రిప్రజెంట్ చేసినటువంటి ఒక నియోజకవర్గం, చాలా పీస్ఫుల్ నియోజకవర్గం. మరి ఇప్పుడు చూస్తే పెద్ద ఫ్యాక్షన్ నియోజకవర్గంగా తయారైంది. ఏందేంది మోటార్ సైకిల్లో మందు బాటిల్ ఉందా? నువ్వు కానీ అది కైవసం చేసుకుని 2 ప్యాకులు వేసుకుని వచ్చావా అంబటే? లేదు కదా. అయినా నువ్వు వచ్చిన పని ఏంటి, చెప్పే మాటలేంటి అంబటే? అందుకదు నిన్ను సొంత పార్టీ వాళ్లే ఆంబోతు అని పిలిచేది. కన్నా లక్ష్మీనారాయణ భజన ఎవరు చేయమన్నారు నిన్ను? అంటే ఏంటి, వాళ్ళందరూ ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండి అంటే ఏంటి అర్థం? ఇదిగో అప్పుడు టీడీపీ కాంగ్రెస్లో ఉన్నప్పుడు బాగానే ఉన్నారు, ఏటొచ్చి మా జగన్ రెడ్డి వైసీపీ పెట్టాకే ఫ్యాక్షన్ సంస్కృతి పెదకూరపాడు వరకు వచ్చేసింది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నావా? చూసిరారా మగడా అంటే కొంపగాల్చి రావడం అంటే ఇదే. పెదకూరపాడులో ఏదో గొడవ జరిగింది, సర్ది చెప్పి రమ్మని పంపితే జగన్ తాడేపల్లి ప్యాలెస్ పరువుకే నిప్పెట్టేసేలా కనపడతా ఉన్నావు. రాంబాబు కాస్త చూసుకుని మాట్లాడువా. ఇది రెడ్ బుక్ ఇంకా పూర్తయినట్టుగా లేదు. నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు అయినటువంటి లోకేష్ గారు క్రియేట్ చేసినటువంటి రెడ్ బుక్లో ఇంకా కొన్ని పేజీలు ఉన్నట్టున్నాయి. అది కూడా శంకర్రావు గారి ఆఫీస్ మీద దాడి చేయటం, శంకర్రావు గారు ఊళ్ళోకి రాకోకుండా నియోజకవర్గం రాకుండా నివారించటం, సామిరెడ్డి లాంటి వాళ్ళని అన్యాయంగా కొట్టడం, ఎవరు కనపడితే వాళ్ళని కొట్టేటటువంటి ఒక దారుణమైన పరిస్థితి ఇవాళ ఈ రోజు కూడా కొనసాగుతూ ఉందంటే ఏం చెప్పాలి చెప్పని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఏమో ఉపన్యాసాలు చెప్తా ఉన్నాడు, ఎవరినైనా సరే మేము లెక్క చేయం, తెలుగుదేశం వాళ్ళు పోస్టులు పెట్టినా, తెలుగుదేశం వాళ్ళు ఏదైనా దౌర్జన్యం చేసినా కేసులు పెట్టేయండి అని మైక్ ముందు చెబుతాడు. వాళ్ళ మీద కేసులు పెట్టరు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. శంకర్రావు గారు లాంటి ఒక శాంతి కాముకుడైనటువంటి శంకర్రావు గారు లాంటి మీద ఏమైనా ఫ్యాక్షనిస్ట్ అయినా, ఏమైనా మర్డర్ కేసులో ఉన్నాడా, ఏమైనా ఫ్యాక్షన్ డెవలప్ చేశాడా? పెదకూరపాడులో ఉన్న డబ్బులంతా వదిలించుకునే కార్యక్రమం చేసుకున్నాడు ఆయన. రెడ్ బుక్ అప్పుడే ముగిసిందని నీకెవరు చెప్పారు? ఇంకా చాలా పేజీలు ఉన్నాయి. అయితే ఆ పేజీలో నీలాంటి రోజా లాంటి, కొడాలి నాని లాంటి అవినీతి పరుల గురించి ఉంటుంది, కానీ జగన్ రెడ్డిలా ఫ్యాక్షన్ కార్యకలాపాలు రెడ్ బుక్ కాదు. ఎందుకంటే ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు కదా. ముందు అది తెలుసుకుని మాట్లాడు. శంకర్రావు శాంతి కాముకుడు, నువ్వు పెద్ద కాంపిసాసివా? మీ వైసీపీ నేతల సంగతి ఎవరికి తెలీదు. ఇదిగో చెప్పు అంబటి, ఆఖరికి 70 ఏళ్ల వయసులో కూడా మీ పార్టీ వాళ్ళు ఇంకా పక్కోడి పెళ్ళాలతో చింతకాయలు మామిడికాయలు కొరికిస్తా ఉన్నారు. పేర్లు చెప్పనా? ఎందుకులే, జనానికి ఇప్పటికే క్లారిటీ వచ్చేసిందిలే. తెలుగుదేశం వారు చాలా పిచ్చి పెరిగిపోతా ఉన్నారు. ఇందాక శంకర్రావు గారు చెప్పినట్టుగా శాశ్వతంగా ఎవరు ఉండరు. మేము శాశ్వతంగా ఉన్నామా? 5 సంవత్సరాల తర్వాత మేము దిగిపోయాగా, మీరు కూడా శాశ్వతంగా ఉంటారా అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారికి వయసు ఎంత అనుకున్నారు? మాకంటే 60-70 వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారికి 52. చాలా కాలం రాజకీయాల్లో ఉంటాడు, చాలాసార్లు ముఖ్యమంత్రి చేస్తాడు, మళ్ళీ నెక్స్ట్ కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు. రాసుకోండి, మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యాల వల్ల. ఇది మేము మళ్ళీ అలా చేయాలని కాదు, మీరు ఇలా చేస్తుంటే మా వాళ్ళు మా మాట వినే పరిస్థితి ఉంటుంది. మేము వాటిని అణిచేయాలని ప్రయత్నం చేసినా కూడా రెచ్చిపోతాం. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా తెలుగుదేశం నాయకత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నా, ముఖ్యంగా లోకేష్ని హెచ్చరిస్తూ ఉన్నా. లోకేష్ గారి రెడ్ బుక్ యొక్క సారాంశమే ఇది. ఈ దాడులు చేస్తూ ఉన్నారు, ఆపండి ఇప్పటికైనా అని మనం చేస్తూ ఉన్నా. ఆపకపోతే ఆ రెడ్ బుక్కే మీకు శాపం అవుతుందని కూడా గుర్తుపెట్టుకోమని మనం చేస్తూ ఉన్నా. ఓర్ని తాసరావుల బొడ్డు రాంబాబు, ఏందేంది మీరు ఓడిపోయింది ఎందుకో చెప్పలేవా? మళ్ళీ జగనే సీఎం అవుతాడా? అయితే మీరు అరాచకాలు చేస్తారా? అస్సలు ఇప్పుడు జరిగే వాటన్నిటికీ కారణం మీ జగన్ రెడ్డి పాప పాలనే కదా. మీరు రెచ్చిపోయి అరాచకాలు చేస్తేనే కదా ఇప్పుడు ప్రతీకార హెచ్చుతో జనం రగిలిపోతున్నారు. మీరు చేసిందేమో పుణ్యం, వీళ్ళు చేసేది పాపమా? ఇంకేదో అన్నావు.
జగన్ రెడ్డికి 52 ఏళ్ళైనా మరి 5 ఏళ్ళకి 60 ఏళ్ళకి 2-3 ఏళ్ళు అంటూ అటు ఇటుగా అవుతాడు. అప్పుడేం పీకుతావో నువ్వే చెప్పు. వై నాట్ 175 అన్నప్పుడు చెప్పాల్సింది ఒరే మనం ఇంకా గెలవలేవరా అని. అప్పుడు 30 ఏళ్ళు జగనే సీఎం అన్నారు కదా. కాబట్టి ఇప్పుడేటి ఇలా మాట్లాడుతూ ఉన్నావు? ఏ రోడ్ కాడ పాట ఆ రోడ్ కాడ పాడు, నా దగ్గర కాదు. నిన్ను మీ వాళ్ళని డొక్కలో దండిక్కిలో పడుకోబెట్టేదాకా రెడ్ బుక్ ముగింపు లేదు. ఊరికే ఆవేశపడిపోయి ఆయాసం పెంచుకోమాక. వెళ్ళి ఇదిగో నాటుకోడి పలావ్ పీతల ఎగురు తిని బ్రేవ్ మరి తేంచి 3 అంకె వేసి పడుకో. సాలే అంబటి పోయిరా.